హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించే ఈ మోడల్ చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకునే విధంగా అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. అది చీరలో క్లాత్తోనే నేను స్టిచ్చింగ్ అయితే చేశాను. చూడండి, మోడల్ అయితే ఇలా వచ్చింది. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఎవరికైనా సింపుల్గా ఈజీగా కుట్టుకోవచ్చు. దాన్ని ఎలా కుట్టాలో నేనైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే వీడియో చూసేయండి. దానికోసం బ్యాక్ నెక్ అయితే తీసేసుకొని మీరు కావాలంటే నెక్ తిప్పేసుకోవచ్చు. పైపింగ్ ఏం అవసరం లేదు అనుకుంటే, కానీ పైపింగ్ వేస్తే లుక్ అనేది చాలా బాగుండిద్ది. చూడటానికి ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా లుక్ ఉండిద్ది అనమాట. దానికోసం చూడండి, నేనైతే లైనింగ్ క్లాత్ ఉండిద్ది కదా, మనం కట్ చేసుకున్న దాంట్లో మెయిన్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ తీసుకొని నేను పైపింగ్ క్లాత్ని ఆల్రెడీ తయారు చేసుకున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో పైపింగ్ క్లాత్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను. అంటే క్రాస్ ముక్కను కట్ చేసుకుని మధ్యలో థ్రెడ్ పెట్టి మనం కుట్టుకోవాలన్నమాట. అది నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడైతే థ్రెడ్ మన వైపు ఖర్చు వైపు ఉంచేటట్టు పెట్టి పాదం ఖర్చు మీద నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టుబడేటట్టుగా ఇలా అయితే నీట్గా అయితే ఒక స్టిచ్ అయితే వేసాక తర్వాత మనం మెయిన్ క్లాత్ ఉండేది కదా, మెయిన్ క్లాత్ తీసుకొని మనం ఇప్పుడు పైపింగ్ అంటించిన వైపు కాకుండా అంటించిన వైపు అంటే మెయిన్ క్లాత్ ఏమో రైట్ సైడ్ వేసుకొని ఇప్పుడు లైనింగ్ పైపింగ్ కుట్టాను కదా, పైపింగ్ కుట్టిన వైపు కాకుండా కుట్టని వైపును ఇలా వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా దాని పక్కన ఇందాక ఏ స్టిచ్ అయితే వేసామో దాని మీదే స్టిచ్ వచ్చేటట్టు నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేటట్టు నీట్గా అయితే సరిసేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోండి. నేనైతే అలవాటు అయిపోయి మామూలుగా అయితే స్టిచ్ చేశాను. మీరు కదలకుండా ఉండటం కోసం పిన్నులు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. అప్పుడు నెక్ జారిపోకుండా నెక్కు నీట్గా అంటే వచ్చింది ఫినిషింగ్. ఓసారి ట్రై చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో పిన్నులు ఎలా పెట్టుకోవాలనేది కూడా చూపిస్తాను, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇప్పుడైతే మొత్తం స్టిచ్ చేశాక ఆ ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి. మనం అంటించిన పైపింగ్ వరకే ఉంచేసుకొని తర్వాత రౌండ్ తిరగడం కోసం మనం అయితే కట్స్ అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే లేకపోతే తిత్తి వచ్చింది, నీట్గా రాదు. అందుకని ఉగ్గు లేకుండా నీట్గా రావడం కోసం అలా కట్స్ అయితే పెట్టుకొని ఇలా రివర్స్ చేసి దాని పక్కనే ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. పైపింగ్ ఈ రకంగా వేయడం వల్ల మనకు ఖర్చు కనిపించదు, ఫినిషింగ్ నీట్గా ఉండిద్ది. మనం అడిగినంత డబ్బులు అయితే ఇస్తారు. అంటే బ్లౌజ్కి కూడా మనం మనీ ఎక్కువ తీసుకోవచ్చు. వాళ్ళు ప్రత్యేకంగా చెప్తే తప్ప బోటిక్లో కుట్టిన విధంగా అయితే ఉండిద్దండి నేను కుట్టే బ్లౌజ్. కావాలంటే చూడండి, ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కొత్తగా ఎవరైనా చూసామంటైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నాకు ఇంకో ఛానల్ ఉంది, స్మైలీ సుమా అని. ఆ ఛానల్లో లాక్స్ టైలరింగ్ రెండు ఇబ్బంది అయ్యి అందుకని వీడియోగా టైలరింగ్ కోసం ఈ ఛానల్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. చూసారుగా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. తర్వాత మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి అయితే జాయింట్ అయితే చేసేసుకోండి నీట్గా ఇలా. ఇప్పుడు మనం మోడల్ అయితే తయారు చేసుకుందాం. నేను దాని చీరలో క్లాత్ని 2 ఇంచెస్ ఎడల్పుతో తీసుకున్నానండి. మరీ ఎక్కువ కాకుండా చిన్నవి, కొంచెం ఎక్కువ అంటే కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళైతే అటు 3 ఇటు 3 ఇంచెస్ తీసేసుకోండి. అప్పుడు వాళ్ళకి మెడకి కనిపిస్తుంది అనమాట. ఇలాంటివి తీసుకునేటప్పుడు కూడా వాళ్ళ నెక్ సైజుని బట్టి కూడా తీసేసుకోవాలి. చిన్న నెక్ వాళ్ళకి ఎక్కువ తీసుకుంటే పెద్దగా ఉంటాయి, పెద్ద నెక్ వాళ్ళకి చిన్న తీసుకుంటే చిన్నగా ఉంటాయి. అందుకని కరెక్ట్గా వాళ్ళకి ఎంత సరిపోతే అంతే తీసుకోవాలండి. అప్పుడు లుక్ బాగుంటుంది. అంటే చిన్న సైజు అంటే నాలాంటి వాళ్ళు, పెద్ద సైజు అంటే కొంచెం బొద్దుకున్న వాళ్ళు అనమాట. మొత్తం తయారు చేసుకున్నాక ఇప్పుడు మనం నెక్ ఆల్రెడీ కుట్టుకున్న నెక్ ఉంది కదా, పైపింగ్ వేసిన దగ్గర నుంచి అటు సైడు మీరు ఎంతైతే అంటే ఎంత గ్యాప్లో పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ గ్యాప్ని అయితే ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా డ్రా చేసుకోండి. నేనైతే 1 ఇంచ్ అయితే లైన్ డ్రా చేసి నీట్గా అయితే గీసాను. దానిపైన మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదా ఈ సమోసా ఆకారంలో, పైన మనం ఖర్చులోకి పోయిద్ది కాబట్టి అక్కడ వదిలేసి అక్కడి నుంచి ఒకదాని మీద ఒకటి మరీ మీద కాకుండా కొంచెం నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకుంటూ అదే లైన్ మీద పెట్టుకుంటూ చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నీట్గా ఉండిద్ది, పక్కన కూడా చాలా బాగుండిద్ది. అంతా కుట్టాక వాటికి పూసలు కుడితే ఇంకా లుక్ అనేది సూపర్ ఉండిద్ది. మొత్తం కుట్టాక పూసలతో కుట్టి కూడా చూపిస్తాను. ఇలా మొత్తం నీట్గా మనం ఏదైతే రౌండ్ గీసుకున్నామో ఆ రౌండ్ మీద సర్కిల్ మొత్తం దాని మీద ఆ లైన్ మీద వచ్చేటట్టుగా నేను నీడలో చూపించినట్టు మొత్తం అయితే స్టిచ్ చేసుకోండి నీట్గా. ఖర్చు బయటికి అంటే ఇటు సైడు పడుతుందో లేదో చూసుకుంటూ, అంటే చీరలో క్లాత్ కదా కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటుంది. మామూలుగా ఆపట్టు క్లాత్ అయితే ఇంత ఇబ్బంది ఉండదండి. నేను చీరలో క్లాతే పెట్టుకున్నాను, ఎందుకంటే కరెక్ట్ మ్యాచింగ్. అంటే వాళ్ళు చిన్న అమ్మాయి కాబట్టి మరీ అంత ఎక్కువ సైజు కాదు కాబట్టి క్లాత్ అయితే సరిపోయింది. కొంచెం లావటోళ్ళకైతే మనం ఆపట్టు ముక్క వేయాల్సిందే.
చూడండి మొత్తం అయితే ఇలా కుట్టాక మనకి ఆ ఖర్చుని చూడండి, అది మనం లేస్ కింద కనిపిస్తుంది అనమాట. అందుకని కొంచెం కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేశాక ఆ ఫ్లవర్కి తగ్గట్టు అంటే ఆ ఫ్లవర్ కలరు లేస్ అయితే వేసుకోండి, లేదంటే క్లాత్ ఉంటే క్లాత్ కూడా ఇలా తయారు చేసి వేసుకోవచ్చు. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉండిద్దని నేను కూడా లేస్ వేస్తున్నాను. చూడండి లేస్ని ఫస్ట్ ఇటు సైడు అటువైపు కాకుండా మెడవైపు కాకుండా ఇటువైపు అయితే స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే జారిపోకుండా కరెక్ట్గా వాటి మీద పడేటట్టుగా నీట్గా నేను వీడియోలో చూపించిన విధంగా అలా అయితే స్టిచ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుండిద్దండి ఫినిషింగు. తర్వాత మొత్తం చివరి వరకు అలాగే వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ అటుపక్క అయితే స్టిచ్ చేసుకుంటే మనకి ఏమైనా ఖర్చులు ఉన్నా కానీ కట్ చేసుకొని మళ్ళీ ఆ ఖర్చులు కనపడకుండా అటు సైడ్ కుట్టు అయితే వేసుకోవచ్చు. బాగుండిద్ది. వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడతాను. అంటే టైలరింగ్ వీడియోస్ నేను రోజు టైలరింగే చేస్తాను కాబట్టి ఈజీగా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా అంటే చాలా ఈజీగా నేనైతే చాలా ఈజీ పద్ధతిలోనే నేర్పిస్తాను. నాకు టైలరింగ్ నేర్పించడం అలవాటు కాబట్టి. ఇప్పుడు చూడండి మొత్తం ఇలా కుట్టాక ఇలా అయితే వచ్చింది. దాని పక్కన ఇంకో స్టిచ్ అయితే వేసాక మొత్తం ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను నేను ఎలా వచ్చిందనేది. చూడండి ఇలా అయితే వచ్చింది. బ్లౌజ్ మొత్తం కుట్టాక ఎలా వచ్చిందో కూడా చూద్దాం. గమనించండి, కావాలంటే చిన్న చిన్న ఫ్రిల్స్ అన్నీ ఒకే సైజులో ఒకే లెవెల్లో నీట్గా అయితే వచ్చాయి. నెక్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మొత్తం పూర్తిగా కుట్టాక కూడా చూపిస్తాను, చూసేయండి. నేనైతే పూర్తిగా అయితే కుట్టేశాను ఫ్రెండ్స్. అయిపోయింది బ్లౌజ్ ఇప్పుడే. పూసలు కుట్టాక కూడా నేను ఎలా ఉందో అనేది కూడా చూపిస్తాను పూసలు కుట్టాక. ఓకేనా ఫ్రెండ్స్, చూసేయండి. పూసలు కుట్టాక ఫైనల్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.